వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 86వ పాటని పాడుకుందాం. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. ఏమీ సమర్పింతు హీనుడనగు నేను, గామితార్థములెల్లా కలుగజేయు నీకు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. నేను మార్గము దప్పి యుండగా నన్ను నీవు కంటివి కరుణ నిండగా. దీన పాపులను దృఢముగా దానమిచ్చితివి, తనరాని ప్రాణము. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. అందరి కొరకివు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ. అంది నిన్ను వినతి పొందుగా చేసేదా, నొందు మానానుతి నుత్తమ ప్రభు క్రీస్తు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. ఏమీ సమర్పింతు హీనుడనగు నేను, గామితార్థములెల్లా కలుగజేయు నీకు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు 18వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరువురు దంపతులను మనం చూస్తూ ఉన్నాం. వారు అకుల మరియు ప్రిస్కిల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ దినాల్లో కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే అనే అనుకుంటున్నప్పటికీ కూడా సరి అయిన విధంగా లేకుండా ప్రస్తుత కాల మార్పిడి వీటన్నింటినీ ఆధారం చేసుకొని చూస్తే ఏ విధంగానూ కుటుంబ విలువలు లేకుండా పోతూ ఉన్న ఈ తరుణంలో పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి దంపతులను గురించి లేదంటే వారి యొక్క కుటుంబాన్ని గురించి ఒక మాదిరికరమైన కుటుంబాలుగా మనకు వారిని పరిశుద్ధ గ్రంథం నిలువబెట్టి చూపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సమయాల్లో ఈ దంపతుల యొక్క జీవన శైలి, వారి యొక్క కుటుంబాన్ని మనం చూడగలిగితే అనేకమైన విషయాలు మనం వారి నుండి నేర్చుకోగలుగుతాం. వీళ్ళని గురించి మనము ఆలోచన చేస్తే, మొదటిగా ఈ అకుల అనే వ్యక్తి పొంతు వంశీయుడు. అంత మాత్రమే కాకుండా పౌలు భక్తుడు వారిని తన 2వ మిషనరీ ప్రయాణంలో కొరింథులో కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొంతు వంశీయుడు, ఒక యూదుడు. అయితే ప్రిస్కిల్లా మాత్రము రోమా మూలాలు కలిగిన వ్యక్తి అని పండితుల యొక్క అభిప్రాయం. ఏమైనప్పటికీ
దేవుడు వారిద్దరిని ఒక కుటుంబంగా నిర్మించినాడు. ఆ తర్వాత క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించిన విధానాన్ని బట్టి వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకొరకు క్లౌదియా చక్రవర్తి పంపిస్తూ ఉన్నాడు అని అంటే ఒక కారణము, అనేకమైన కారణాల్లో ఒక కారణము వారు క్రైస్తవ్యాన్ని అంగీకరించినందుకు, క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించినందుకు. అయితే అన్ని కారణాల్లో ఇది ఒక కారణమైనప్పటికీ వారు తమ విశ్వాసం నుండి వెనక్కు తగ్గలేదు, కానీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఊరును విడిచి వెళ్ళడానికైనా వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పర్యాయాలు వారు మనకు కనిపించినప్పటికీ ప్రతి దగ్గర వారి ఇరువురిని గురించి ప్రస్తావించబడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఇంగ్లీష్ బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రిస్కిల్లా పేరే 4 సార్లు మొదట ప్రస్తావించబడినట్లుగా కూడా మనం చూస్తాం 4 రకాలైన ట్రాన్స్లేషన్స్లో. కాబట్టి దీనిని బట్టి ఆ పరస్పరము ఇరువురు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్న ఆ యొక్క ప్రేమను, వారి యొక్క సహకారాన్ని మనం చూసేవాళ్ళుగా ఉంటాం. కాబట్టి వీరిని గురించి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది దైవికమైన గృహము అనేది దైవికమైన వివాహంతోనే ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిద్దరూ దంపతులుగానే మనకు డైరెక్ట్గా పరిచయం అవుతూ ఉన్నారు. మరి వారు దంపతులైన తర్వాత క్రీస్తుని అంగీకరించారా, ముందుగానే అంగీకరించారా అనేది మనకు చెప్పబడలేదు. కానీ ఎప్పుడైతే వారిద్దరూ విశ్వాసంలోనికి వస్తూ ఉన్నారో అది మొదలుకొని ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉన్నట్లుగా, వారి యొక్క పిలుపును గౌరవించుకుంటూ ఉన్నట్లుగా, వారి యొక్క పరిచర్యను గౌరవించుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దీనిని బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్న ఒక మాటను, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి అనే మాటలో వీళ్ళిద్దరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిది దైవికమైన కుటుంబం అనేది దైవికమైన వివాహంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా పరస్పరం ఒకరిని ఒకరు ప్రేమించుకునేవారుగా, గౌరవించుకునేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాకుండా వారిద్దరి యొక్క సంబంధాన్ని బట్టి, వారిద్దరి యొక్క దాంపత్య జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినవి ఖచ్చితంగా కలిసి ప్రార్థించుకోవడము, అంత మాత్రమే కాకుండా ఆత్మీయంగా ఒక గోల్ని ఏర్పాటు చేసుకొని దాని వైపు మనము నడుస్తూ మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేయడం. మూడవదిగా ఒకరికి దేవుడిచ్చిన తలాంతులను ఇంకొకరు గౌరవించుకోవడము. చివరిదిగా ఏ విధమైన సమస్యలు వచ్చినా కలిసి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడడం. ఈ 4 విషయాలు ఒక కుటుంబంగా, దంపతులుగా వారిని బట్టి మనము నేర్చుకునేదిగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది దైవికమైన కుటుంబము అనేది దైవికమైన వివాహంతోనే ప్రారంభమవుతుంది. రెండవ పాఠంగా మనం చూస్తాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా, ప్రిస్కిల్లా అనువారు వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఆ దంపతుల యొక్క కుటుంబము ఏ విధంగా ఉంది అని అంటే తమ ఇంటిలోనే సంఘమును ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే పరిచర్య చేయడము అనేది తమ కుటుంబం నుండి, తమ ఇంటి నుండి వారు ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘము ఎప్పుడైతే తమ ఇంటికి వస్తూ ఉన్నారో కాదనకుండా పరిచర్యను, లేదంటే ఆతిథ్యాన్ని ఒక పరిచర్యగా వాళ్ళు చేసుకొని తమ గృహం నుండి దానిని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు తమ ఇంట సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లేదంటే సంఘ సభ్యులు, విశ్వాసులు తమ ఇంటికి వచ్చినప్పుడు కాదనకుండా సాధారణంగా వాళ్ళని ఆహ్వానించడం మాత్రమే కాకుండా వారికి ఆతిథ్యం ఇస్తూ తమ ఇంటిలోనే ఆ యొక్క ఆరాధనను వారు ప్రారంభించుకున్నట్లుగా మనం చూస్తాం. దీనిని బట్టి మనము నేర్చుకునే రెండవ విషయము, ఆ ఆతిథ్యం ఇవ్వడము అనేది కూడా మన పరిచర్యలో ఒక భాగం కావడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఎలా చేయవచ్చు అనంటే వారు తమ ఇంట సంఘమును
అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మన ఇంటిలో ఆరాధనలు పెట్టుకోవడము, లేకపోతే బైబిల్ స్టడీస్ పెట్టుకోవడము, ప్రేయర్ గ్రూప్స్ పెట్టుకోవడము, లేకపోతే ఇతరులను వాక్య పరిచర్య కొరకు ఆహ్వానించడము, అంత మాత్రమే కాకుండా ఏవైనా ఇబ్బందులు లేకపోతే తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులకు మన సంఘము ద్వారా, మన గృహం ద్వారా చేయూతనివ్వడము, అంత మాత్రమే కాకుండా చిన్నపిల్లలకు, స్నేహితులకు, పొరుగు వారికి అందరికీ కూడా సువార్త చెప్పే గృహంగా మన గృహాన్ని నిలవబెట్టుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. దీనిని బట్టి ఇక్కడ అకుల ప్రిస్కిల అనే వారు చేస్తూ ఉన్న ఆ కార్యము, ఆ ఆతిథ్యము మనం కూడా మన గృహాల్లో చేయగలిగిన వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మన ఇంటిని దేవుని కొరకు ఎలా ఉపయోగించవచ్చు అని అంటే ప్రార్థన సహవాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల, బైబిల్ స్టడీస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల, అవసరతలో ఉన్న వాళ్లకు చేయూతనివ్వడం ద్వారా, లేదంటే చిన్నపిల్లలకు కానీ, స్నేహితులు, బంధువులకు, పొరుగు వారికి మన గృహంలో దేవుని యొక్క సువార్త వినిపించే విధమైన ఏర్పాట్లు చేయడం ద్వారా మన గృహాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ అకుల ప్రిస్కిల్లా అనే దంపతుల ఆదర్శ జీవితం ద్వారా మనము క్రైస్తవులముగా, విశ్వాసులముగా అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు. దేవుని చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన ప్రభువా అకుల ప్రిస్కిల్ల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, కుటుంబంగా మేము ఏ విధంగా ఉండాలో 2 విషయాలు వారి ద్వారా మాకు బోధించిన విధానంను బట్టి నీకు వందనాలు. వినిన వాక్యమును ప్రభువా మా హృదయంలో మేము భద్రపరచుకొని ఫలింపజేసుకుంటూ నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకొనుటకు నీ కృప దయచేయమని వేడుకుంటూ, మరి ప్రత్యేకంగా దిన కార్యక్రమాలన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి, నిశ్చితమైతే ప్రభువా రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.